ఇక నీ కోరిక తీర్చుకునే ప్రయత్నం మొదలుపెట్టు. అలాగే అలాగే అమ్మమ్మ. పద త్వరగా వెళ్దాం, వాళ్ళు లేచే టైం అవుతుంది. రా రా. అమ్మయ్య, స్వర్ణ పేడు వదిలింది. పడుకో పడుకో. సావిత్రి, సావిత్రి, ఏంటి అందరూ ఎలా నిద్రపోతున్నారు? అత్తయ్య గారు, అత్తయ్య గారు. ఏంటి అందరం ఇలా నిద్రపోయాం? నిన్న పొద్దుటి నుంచి రాత్రి దాకా ఏమీ తినలేదు కదా, ఆ ప్రసాదం తినేసరికి అందరికీ నిద్రపెట్టినట్టుంది. అంతే అయి ఉంటుంది. అవును, స్వర్ణ ఇంకా కొండ దిగి రాలేదేంటి? అమ్మా అమ్మా, స్వర్ణ గారు కనిపించట్లేదు. రఘు రఘు నేను కూడా వస్తాను. రఘు, స్వర్ణకి కాదు, మేము చూసొస్తాం. ఇక్కడే ఉంది. రఘు, అక్క మేము వెళ్ళి చూసొస్తా. పదండి అమ్మ. పద. అన్నయ్య, అఖండ దీపం వెలుగుతూనే ఉంది. అంటే స్వర్ణ చెప్పిందంతా నిజమే. తనంతా నిరూపించుకుంది అన్నయ్య. అన్నయ్య, అఖండ దీపం వెలుగుతూనే ఉంది. అంటే స్వర్ణ చెప్పిందంతా నిజమే. తనంతా నిరూపించుకుంది అన్నయ్య. స్వర్ణిక మనకి లేదు కదా. కన్ను తెరిస్తే జననం, కన్ను మూస్తే మారణం, రెప్పపాటు జన్మ తప్పదంట కర్మ. పిచ్చి బ్రహ్మ ఆడుతున్న తోలు బొమ్మలాటలోన ఎప్పుడింకా ఆట విడుపు. మొత్తం కూడా చెప్పుకుంటే జాలి గొలుపు. సందేహం విదాహం నూరేళ్ల వరకు తీరిపోతే లోపం నీ పాపం ఆ దీపం వెయ్యేళ్ళు వెలుగు. ఈ వైరాగ్యం ఆరోగ్యం నిసన్నమే మన్నత తత్వం. ఇది పిచ్చి బ్రహ్మ. నీ ఆసే నీది, నీ శ్వాసే నీపయింది, నీకంటూ ఇంకా ఏముంది?
భారం అంది ఈ గాయం పోనంటుంది నువ్వింకా చేసేదేముంది రామచంద్రయ్య ఊరుకో, ఎందుకలా చిన్న పిల్లాళ్ళ ఏడుస్తావు? మనం ధైర్యం చెప్పాల్సిన వాళ్ళమయ్యా. కన్న కూతురు కదా, ఎలా తట్టుకోగలరండి? ఎంతైనా మనం వేరు, తను వేరు. రానివ్వండి, దుఃఖం పొంగి రానివ్వండి, మనసు తేలికైనా పడుతుంది. ఇంత కడుపు సోకం మిగులుస్తుంది అనుకోలేదు. నాన్న ఊరుకోండి నాన్న. ఎలా ఊరుకోమంటావమ్మా? ఎలా ఊరుకోను? ఎలా నన్ను నేను ఓదార్చుకోమంటావమ్మా? కాకుండా పోయింది కన్న కూతురు, కన్న కూతురు. మాకింత దుఃఖాన్ని నెత్తినెత్తింది ఈ మహానుభావుడే. అది చనిపోలేదు, నిష్కారణంగా ఇతనే చంపేశాడు. ఇతనే చంపేశాడు. పిచ్చిది, అది వట్టి పిచ్చిది. బావా బావా అని అతని కోసం, అతని ప్రేమ కోసం వెంపర్లాడిందా పిచ్చిది. అది ప్రేమించిన పాపానికి, అది పెంచుకున్న పాశానికి, దాన్ని యమపాశానికి బలిచ్చాడు. మావయ్య, వద్దయ్యా, ఇంకలా పిలవద్దు, ఇంకలా పిలవద్దు. ఆ పిలుపు, చుట్టరికం, బంధం అన్నీ అది తెంచేసి వెళ్ళిపోయిందయ్యా. నువ్వే బలవంతంగా దాన్ని తెగొట్టేలా చేసావు. ఏమండి? ఏంటి ఏంటి ఏమి మాట్లాడద్దు? అంతా మన కర్మ అని నెత్తి బతుకుంటూ ఉండమంటావా? భారం దిగుతుంది ఏడవని అని ఈవిడ, ధైర్యం చెప్పాల్సిన వాళ్ళం మనమని ఈయనన్నట్టే నువ్వు మాట్లాడతావేమిటే? అసలు ఈ వేళ ఈ కర్మకు మూలం, కర్త కర్మ ఈ మహాపురుషుడే. కట్టుకున్న నాటి నుంచి ఏనాడైనా దాన్ని ఒక్కనాడైనా సంతోషంగా ఉండనిచ్చాడా? ఈయన మాయతో కొన్నాళ్ళు, ఈయన హారతి మాయలో పడ్డప్పుడు కొన్నాళ్ళు అది ఎంత నరకం అనుభవించింది. మారాను అని అది ఎంత మొరపెట్టుకుంది. దాని మాట ఒక్కరైనా తలకెక్కించుకున్నారా? మొండిగా జగమొండిగా ప్రవర్తించి